రైట్, ఇకపోతే అమరావతిలోని మహానాడు షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ కావ్య. ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. వేదికగా ఈ మహానాడు నిర్వహించబోతున్నారు. అయితే టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఒక కార్యక్రమము ఆ మహానాడు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా మహానాడు అనే దాన్ని పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కార్యకర్తలు, నేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, దిగువ స్థాయి ఉండేటువంటి కార్యకర్తలు ఎజెండాల గురించి మాట్లాడతారు. అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థాపక దినం నుంచి ఎప్పటి వరకు నడిచినటువంటి వివిధ అనేక అంశాలు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ స్థాయిలో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఎలా ముందునే అంటే నిబద్ధత కలిగినటువంటి నాయకత్వము, అదే విధంగా బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలుగా వ్యవహరించిన అనే దాని మీద కూడా మహానాడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. అదే ప్రభుత్వంలో ఉంటే కనుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ప్రజలకు దృష్టి తీసుకెళ్ళడం కదా అంశాలని ఈ మహానాడు మాట్లాడతారు. అక్కడ ప్రతిపక్షం ఉంటే కనుక మహానాడు వేదికగా అధికారంలో రావడానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్, ఎలాంటి ఫీడ్బ్యాక్ పంపించాలనే దాని మీద మహానాడు వేదిక కూడా మొదటి నుంచి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. అంటే ప్రతిష్టాత్మకంగా టీడీపీ నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమం. అయితే ఈ టర్మ్ అది నెల్లూరు మొదలు పెడుతున్నారు. అంటే 18, 19, 20 తేదీల్లో మహానాడు కార్యక్రమం మహానాడు నిర్వహిస్తారు. తర్వాత 21వ తేదీ నుంచి కూడా నియోజకవర్గాల వారిగా మహానాడు నిర్వహిస్తారు. తర్వాత 23, 24 తేదీల్లో ముందు 23, 24 తేదీల నుంచి కూడా పార్లమెంటు స్థాయిలో మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే మనం గతంలో చూస్తే కనుక కొద్ది సంవత్సరాల నుంచి చూస్తే కనుక మహానాడు కార్యక్రమాలు ఓన్లీ ఒక్క చోట నుంచి ఆ 3 days కాకుండా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి నిన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆ షెడ్యూల్ ను కూడా ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ శ్రేణి నాయకత్వము, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ శ్రేణి నాయకత్వం, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీ స్థాయి నాయకత్వం, అదే విధంగా చూస్తే కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదంటే ఇన్ఛార్జి స్థాయి నాయకత్వం అంతా కూడా బలపరుచుకుని మహానాడుని పెద్ద యొక్క విజయవంతం చేయడానికి జరిగింది. అంతేకాదు 18, 19, 20 తేదీన మహానాడు వేదిక కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. కాదు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.